యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దద్దం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మా ఇంటికొచ్చి మమ్మల్ని తిడతారా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు మీ ఆయనకి తెలుస్తుందమ్మా. మీకు తెలియకుండా మీ మరిది మీ తోడుకోడలు మీ ఆస్తి మొత్తం నాకు అమ్మాలనుకున్నారు. ఈ ఆస్తి మొత్తానికి ఇతనే ఓనర్ అని చెప్పి నిన్న నాతో అగ్రిమెంట్ చేయించుకుని 2 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఏంటి అఖిల్, అతను చెప్పేది నిజమేనా? ఈ ఆస్తంతా నీదేం చెప్పావా? ఈ ఆస్తంతా అమ్మేయాలనుకున్నావా? అంటే ఈ ఆస్తికి నీకు సంబంధం లేదని, ఆస్తంతా అఖిల్దేనని నువ్వు సంతకాలు పెట్టావు కదయ్యా. మా ఆయన అలా అని సంతకం పెట్టలేదు. ఫ్యాక్టరీ పనుల కోసమని సంతకాలు పెట్టారు. అదంతా నాకు తెలియదమ్మా. ఈ ఆస్తి మొత్తం తనదేనని ఈ అఖిల్ నాతో అబద్ధం చెప్పాడు. అగ్రిమెంట్ చేయించుకుని 2 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఈ రోజు రిజిస్ట్రేషన్ అయ్యాక మొత్తం డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మినట్టు తేలింది. సార్, మేమెవరికి అమ్మలేదు సార్. నాకు అమ్మావు. మీరెవరు? మీ ప్రాపర్టీస్ కొన్న ఓనర్ని. ఏంటయ్యా అఖిల్, మీ ఆస్తిని ఎంతమందికి అమ్మావు? అతనెవరో మాకు తెలియదు సార్. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవును అంకుల్, ఇదేదో ఫ్రాడ్ లా ఉంది. ఇతనెవరో చీటర్. ఎవరమ్మా చీటర్? మీ ప్రాపర్టీస్ అన్ని నాకు అమ్మారు. అమ్మినట్టు సంతకాలు కూడా పెట్టారు. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి. సార్, ఇవి నేను సైన్ చేసిన పేపర్సే కదా. నిన్న సైన్ చేయడం ఏంటి? నెల కిందటే సంతకాలు చేసి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీస్ ఇంకొకళ్ళకి అమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటానా? మీకు అమ్మిన ప్రాపర్టీని మళ్ళీ మాకు అమ్మాలనుకున్నారండి. ఇదిగోండి అగ్రిమెంటు. 2 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాను. వీళ్ళేదో తింకర్ పని చేసి నిండా మునిగిపోయారు. ఇప్పుడెలా? ఏంటఖిలిది? ఏం చేసావు నువ్వు? నేనేం చేయలేదమ్మా. ఏం చేయకపోతే ఈ గొడవ ఏంటి? నువ్వు హారిక కలిసి నాకన్ని అబద్ధాలు చెప్పారు. మన ఆస్తి ఎవరికి అమ్మారు? మేమెవరికి అమ్మలేదు బావగారు. ఆపండి మీ నాటకాలు. ఫ్రాడ్ చేసి మీ ప్రాపర్టీస్ని ఇద్దరికి అమ్మాలనుకున్నారని మీపై చీటింగ్ కేసు రిజిస్టర్ అయింది. అరెస్ట్ వారెంట్తో వచ్చాం. మీ ఇద్దరు బ్రదర్స్ని అరెస్ట్ చేస్తున్నాం.
అరెస్ట్ ఏంటి? మేమే ఫ్రాడ్ చేయలేదు. ఎమ్మెల్యే గారు మీరైనా చెప్పండి. ఏం జరిగిందో మీరేం చేశారో నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమయ్యా పిఏ, నీకేమన్నా అర్థమైందా? ఎమ్మెల్యే గారు మీకే అర్థం కానప్పుడు నాకేం అర్థమవుతుంది సార్? కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరికి బేడీలు వేసి జీబెక్కించండి. సార్ నేనేం నేరం చేయలేదు సార్. నాకే పాపం తెలీదు. త్వరలోనే మా అమ్మాయి పెళ్ళింది సార్. అవునా సే గారు, ఈయన అమాయకులు, ఆయన వదిలేయండి. అసలు సమస్య ఏంటో కూర్చుని మాట్లాడుకుందాం. ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు తప్పు చేశారో తెలిసిపోతుంది. ఇదంతా కోర్టులో చెప్పండి అమ్మా, ఇక్కడ కాదు. సార్ అసలు మాకేం సంబంధం లేదు సార్. ఎస్ఐ గారు, మా ఆయనకేం తెలియదండి. ఆయన్ని విడిచిపెట్టండి. ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. వాళ్ళకేం తెలీదు. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. అయ్యో వద్దు ఎస్ఐ గారు. ఎమ్మెల్యే గారు మీరైనా చెప్పండి సార్. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు సార్. నువ్వు తప్పు చేయనప్పుడు ధైర్యంగా వెళ్ళండి. నీకు నేనున్నాను. నిన్ను మీ అన్నయ్యని నేను బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ చేస్తే మా మరువు పోతుంది అంకల్. ముందు మీకు నేను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా, పోలీస్ కేసు అయింది కదా, డబ్బులు తిరిగి ఒక తప్పదమ్మా.
ప్లాన్లో ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయ్యింది. ఇక పార్ట్ 2 రిలీజ్ చేయాలి. డ్రైవర్ వెనక్కి పోనీ. నమస్కారం సార్, రండి రండి. మీలాంటి గొప్పవాళ్ళు నా బండి దగ్గరకు వచ్చి తింటే నా లెవలే మారిపోతుంది. ఏం తింటారు సార్? ఇడ్లీ, దోశ, వడ? అభిరామ్, మీరేంటిలా? ఏంటమ్మా ఇది? సారీ అభిరామ్. సారీ సార్. పోనీ ఎంత డబ్బు కావాలో తీసుకో, బ్లాంక్ చెక్ ఇస్తాను. ఏదైనా బిజినెస్ చెయ్యి. ఇప్పుడు మేము చేస్తుంది కూడా బిజినెసే కదా సార్. మీరు నా ప్రాణం కాపాడారు అభిరామ్. నేను మీకు రుణపడి ఉన్నాను. నన్ను మీ రుణం తీర్చుకోనివ్వరా? మా శ్రావ్యాన్ని మీ కోడలను చేసుకున్నారు కదా సార్, అంతకు మించి ఇంకేం వద్దు సార్. మీరు ఇచ్చేవారే కానీ చేయి చాచి తీసుకునేవారు కాదని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని ఇలా చూడడం చాలా బాధగా ఉంది. ఎక్కడ సంస్కృతి ఈవెంట్స్, ఎక్కడ ఈ సంస్కృతి ఈవెంట్స్? మీరు సాయం చేసిన వాళ్ళు ఏసీ గదుల్లో ఆకాశంలో ఉంటే మీరేమో నేల మీద ఎండలో. నేను భరించలేకపోతున్నాను అభిరామ్. నా మాట విని నాతో రండి. సార్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే మీకు బాగోదు. ఎవరేమనుకుంటే నాకేంటి అభిరామ్? నా ప్రాణదాత మీరు. మీకంటే గొప్పవారు నాకెవరూ లేరు. సుఖంలో కష్టంలో ఒకేలా ఉంటున్న మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. రాముడి వెంట అడవులకు వెళ్ళిన సీతమ్మ గురించి విన్నానమ్మా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మీరు గ్రేట్. మీరు సాయం అడగరనే తెలుసు, కానీ మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగాలి అభిరామ్. మీ అన్నయ్య గారి కూతుర్ని నా కోడల్ని చేసుకున్నంత మాత్రాన నా రుణం తీరిపోదు. మీకు అంతకు మించి చేయాలి. నేను వెళ్ళొస్తాను అభిరామ్. వెళ్ళొస్తానమ్మా. లేవండి లేవండి.
నన్ను క్షమించండి సార్. మీరెవరో తెలియక మిమ్మల్ని నానా మాటలు అన్నాను. చేయకూడని తప్పు చేశాను. ఏం తప్పు చేశారు? మిమ్మల్ని రౌడీల్ని పెట్టి కొట్టించాలనుకున్నానమ్మా. నా పిల్లలకి, మా బస్తీ పిల్లలకి విద్యాదానం చేస్తున్న గొప్పవారు మీరని తెలియక పెద్ద పాపమే చేశానమ్మా. మీ పిల్లలకి విద్యాదానమా? మా పిల్లలు చదువుతుంది సంస్కృతి ఫౌండేషన్ నడుపుతున్న స్కూల్లోనేనమ్మా. పిల్లలకి చదువుతో పాటు అన్నం పెడుతున్నారు, ఆరోగ్యంగా చూసుకుంటున్నారు. మీరు నిజంగా దేవుడు సార్. అలా అనకండి సుబ్బు. హలో. హలో అభి, చెప్పతే. పెద్దోడిని చిన్నోడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎందుకు? పావని హారిక ఏడుస్తున్నారు. మీ అమ్మ కంగారు పడుతోంది. త్వరగా రా అభి. ఇప్పుడే వస్తాను అత్తయ్య. సరే. ఏమైందండి? ఇంటి దగ్గర చిన్న ప్రాబ్లం వస్తు గారు. అన్నయ్యని అఖిల్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. నేను ఇంటికి వెళ్ళొస్తాను. నేను వస్తానండి. మీరు కూడా వస్తే మరి మన టిఫిన్ బండి నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సుబ్బు. వసు గారు పదండి. కానిస్టేబుల్స్, సెల్ ఓపెన్ చేయండి. ఆగండి. ఆ సెల్ ఫోన్స్ ఇటు ఇవ్వండి. మో, సార్ ఎస్ఐ గారు. ఏంటి? సార్ మా ఫోన్లు ఇవ్వండి సార్, మా లాయర్తో మాట్లాడుకుంటాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇప్పుడు లాయర్ వచ్చినా ఏం ఉపయోగం లేదు. ఏదన్నా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. సార్ అది కాదు సార్. సార్ 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 నా మాట వినండి సార్. ఛ! ఏంటి ఇలా జరిగింది? ఏం చేసావరా నువ్వు? నేనేం చేశానన్నయ్య? హారిక నువ్వు కలిసి ఏం చేశారు? మేమేం చేస్తామన్నయ్య? మీ ఇద్దరు కలిసి నన్ను చీట్ చేశారు కదూ. మేం నిన్ను చీట్ చేయడం ఏంటన్నయ్య? ఫ్యాక్టరీ కోసం అని చెప్పి మొన్న నా సంతకాలు తీసుకున్నారు కదా, నిన్న ఇంటికి డబ్బు తీసుకొచ్చారు. అంటే నన్ను మోసం చేసి మన ఆస్తులన్నీ వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో నువ్వు హారిక అమెరికాకి వెళ్ళిపోతాం అనుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? మర్యాదగా నిజం చెప్పరా. నువ్వు నా సొంత తమ్ముడువని నిన్ను ఎంతగానో నమ్మాను. అన్నీ నీకే వదిలిపెట్టాను. ఇప్పుడు నీ వల్ల నేను అరెస్ట్ అయ్యాను. ఇప్పుడు నా కూతురు పెళ్లి ఆగిపోతే ఇప్పుడు నా గతేం కావాలి? ఎందుకురా నాకు ఇంత ద్రోహం చేశావు? షర్ట్ వదులన్నయ్య. ఏంట్రా బెదిరిస్తున్నావా? పీక పిసికి చంపేస్తాను అన్నయ్య. నేను చంపేస్తాను రా నిన్ను. అన్నయ్య చంపేస్తాను. అన్నయ్య ఏం చేస్తున్నావు? అన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య. అన్నయ్య వదలనురా, నిన్ను వదలను. నువ్వు నిజం చెప్పేదాకా వదలను. నిజం అన్నయ్య. చెప్తావా లేదా? నేను చెప్పరా, చెప్పు. అన్నయ్య. నిజం చెప్తావా లేదా? రామలక్ష్మణ్ లాంటి మీ ఇద్దరు గొడవ పడుతున్నారేంటయ్యా? వదలండి. చూడండి సార్, నేను చీట్ చేశానని మా అన్నయ్య అంటున్నాడు. అవునరా, నేను అమ్మాయికున్నాను చెప్పి నన్ను నిలువునా ముంచేశావు. నిన్ను గుడ్డిగా నమ్మాను. ఆవేశపడకయ్యా భాస్కర్, పెద్దవాడివి, కాస్త ఆలోచించు. అఖిల్ నీ సొంత తమ్ముడయ్యా, నిన్ను ఎందుకు మోసం చేస్తాడు చెప్పు? అలా చెప్పండి సార్. వీడు ఏ తప్పు చేయకపోతే మరి ఈ అరెస్ట్ ఏంటి సార్? నా సంతకాలు పెట్టించుకొని నాకే తెలియకుండా మా ప్రాపర్టీస్ అన్ని వేరే వాడికి అమ్మాడు. వీడు పెద్ద ఫ్రాడ్.
నేను ఎవరికి అమ్మలేదన్నయ్య. వాళ్ళే ఫ్రాడ్ చేస్తున్నారు. ఏ మర్యాదగా నిజం చెప్పరా, లేదంటే ఇక్కడే చేస్తావు. అనే నేను అబ్బా, చెప్పేది నిజం. ఆగవయ్యా. అనే, అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వాలి కానీ ఒకరినొకరు చంపుకోవడం ఏంటయ్యా? నాకు తెలిసి అఖిల్ తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది.